నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. ఇప్పటి వరకు అయితే అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏంటంటే మన జక్కన్న రాజమౌళి గారి ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం. అంటే ఎప్పుడు షూటింగ్ అవుతుంది, ఏంటి అసలు సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఇంకొక అప్డేట్ వచ్చేసింది. అంటే ఇది ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఈ కాంబినేషన్లో మనకి ఏంటంటే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గారు కూడా యాడ్ అవుతున్నారు ఈ సినిమాలో అని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి ఇంకా అసలు ఉన్నాడా లేదా అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సో అందరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జక్కన్న గారి మూవీ ఎప్పుడు వస్తుంది అండ్ మహేష్ బాబుతోనే అంటే ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు ఏంటంటే ఆ మూవీలో హృతిక్ రోషన్ గారు కూడా ఉన్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో అది నిజం అంటారా లేకపోతే జస్ట్ ఊహాగానాలే అంటారా? రాజమౌళి గారి సినిమాలో మహేష్ బాబు గారితో పాటు ఇంకొక మంచి క్యారెక్టర్ ఉంది, అది ఎవరు చేస్తే బాగుంటుంది, అదొక పవర్ఫుల్ విలన్ రోల్ అని చెప్పేసి చాలామంది ఊహాగానాలు వ్యక్తం చేస్తే ఫస్ట్ నాగార్జున గారు అన్నారు. ఓకే, ఫైన్. నాగార్జున గారు అంటే రాజమౌళి గారికి ఒక మంచి ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు కలిసే ఉంటాయి. సో నాగార్జున గారు కూడా ఎలాంటి రోల్ అయినా చేస్తాడు. మనకు తెలిసిందే, షిరిడి సాయి కానీ, అన్నమయ్య కానీ, రామదాసు కానీ, వాట్ ఎవర్ ఎలాంటి ప్రయోగాత్మకమైన రోల్స్ ఇచ్చినా తను అలా చేసి పడేస్తాడు. అలాంటిది నాగార్జున గారిని విలన్గా చూపిస్తే ఎలా ఉంటుంది అనేసి ఫస్ట్ ఆలోచన వచ్చింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు విలన్గా చేశారు ధూమ్ లాంటి సిరీస్లో. మళ్ళీ హీరోగా బాగానే ఉన్నారు. అంటే విలక్షణ నటుల మాధవన్ కూడా హీరో అండ్ విలన్గా మెప్పిస్తున్నాడు. అండ్ మన పృథ్వీ హీరోగా విలన్గా మెప్పిస్తున్నాడు. ఉన్ని ముకుందన్ హీరోగా విలన్గా మెప్పిస్తున్నాడు. చాలామంది ఉన్నారు ఇలాగా. ఈవెన్ మమ్ముట్టి గారు కూడా హీరోగా విలన్గా కూడా మెప్పించిన దాఖలాలు చాలా ఉన్నాయి, అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్లో. సో ఇట్లా ఉన్నప్పుడు వై కాంట్ నాగార్జున గారిని తీసుకుంటే బాగుండు కదా అనుకున్నారు స్టార్టింగ్. కాకపోతే రెండు మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీ అవుతుంది నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, మన నాగార్జున గారిని ఇంకా మన్మధుడిలా ఉన్నాడు కదా, అప్పుడే విలన్ని చేయడం ఎందుకు, మన ఊర్లోనే ఉండి అని చెప్పి కూడా వదిలేశారు. ఆ తర్వాత మొదటి డెసిషన్ పాన్ ఇండియా లెవెల్లో ఇంకెవరినైనా తీసుకుంటే బాగుండు కదా, అంటే వేరే లాంగ్వేజ్ నుంచి. అలా ఫస్ట్ మలయాళం తీసుకుందాం అనుకున్నారు. ఆ తర్వాత మన తమిళ్ నుంచి ఇంకెవరైనా ఉంటే బాగుండు అనుకున్నారు. ఇటు పోయి లాస్ట్కి ఇది ఎక్కడ అయినది హృతిక్ రోషన్ దగ్గర ఆగింది. అంటే ఆయనకి ఆ దేహదారుడు అలా కావాలి, ఆ రేంజ్, ఆ కట్అవుట్ అట్లా ఒక రానాలాగా కట్అవుట్ కావాలి, అండ్ మంచి పెద్ద స్టార్డమ్ ఉన్న హీరోలాగా ఉండాలి. సో ఆబ్వియస్లీ హృతిక్ రోషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని అనుకున్నారు. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే భలేగా ఇది కొత్తగా ఉంది చూడు, రాజమౌళి హీరో హృతిక్ రోషన్ సినిమాలో విలన్ క్యారెక్టర్కి వెళ్ళాడు. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ అని చెప్పేసి వార్ 2 అక్కడ హృతిక్ రోషన్ హీరో. సో అక్కడ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఎండ్ అయిపోతుందని కూడా ఏదో అంటే స్టార్టింగ్లో మన టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ చచ్చిపోయింది కాబట్టి. సో అట్లా అనుకున్నప్పుడు అంటే మన రాజమౌళి హీరో సినిమాలో హీరో హృతిక్ రోషన్ సినిమాలో విలన్గా వెళ్ళినాడు. రాజమౌళి అదే హీరోని ఆయన సినిమాలో విలన్గా పెట్టుకున్నాడు. భలే ఉందనిపించింది. అండ్ నెక్స్ట్ ఇకపోతే మహేష్ బాబు గారి సినిమా ఆల్రెడీ రాజమౌళి గారు ఏమనుకున్నారంటే రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేద్దామా అనుకున్నారు. కాకపోతే రామోజీ ఫిలిం సిటీలో ప్రాబ్లం ఏంటంటే రెంట్ వాళ్ళు తగ్గరు, వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి. తప్పితే ఈయన అక్కడ సంవత్సరాలు ఉంటున్నాడు. ఆ ల్యాండ్లో సెట్ వేస్తే రోజుకి ఇంత రెంట్ చొప్పున ఇంటూ సంవత్సరం చేస్తే ఒక ల్యాండ్ కొనవచ్చు ఇంకా చెప్పాలంటే. సో దాని బదులు అది కాదు, కొంచెం తక్కువలో ఎవరైనా ఉంటే బాగుంటుంది. అల్యూమినియం ఫ్యాక్టరీ చూస్ చేసుకుంటే అది వాళ్ళకి ఒకరోజు అయితే 10,000 అనుకో, 10 రోజులు ఉంటాము అంటే సరే చూసి ఇవ్వండి అంటాం కదా. సంవత్సరం చేస్తామంటే పర్లేదు చూసి ఎంతో కొంత ఇవ్వండి అంటారు. ఆ గిట్టుబాటు ఇక్కడ అయింది, అక్కడ అవ్వాల. అక్కడ వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ పక్కాగా ఉంటాయి మన ఈనాడు వాళ్ళకి. సో ఈసారి రామోజీ ఫిలిమ్స్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ సెట్ వేసుకుంటున్నాడు. కాకపోతే రామోజీరావు వాళ్ళ దగ్గర ఎందుకు కాస్ట్ వాళ్ళు తగ్గరు అంటే నీకు ఇంకొక ఇది ఉంటుంది, ప్రైవసీ అష్యూరెన్స్ ఇస్తారు వాళ్ళు. ఫిలిం సిటీకి వెళ్తే లీక్స్ ఉండవు కదా, అన్నీ అక్కడే చేసుకుంటా ఉంటారు. అటువైపు ఎవరు వెళ్ళొద్దంటే వెళ్ళరు. ఆ రోడ్డు కూడా మూసేస్తారు కావాలంటే. అసలు ఇంకా అటు వెళ్ళరు కదా ఎవరు, టూరిస్టులను కూడా వెళ్ళనివ్వరు. అక్కడ సినిమా అండి ఇటు నిషేధింపబడిన నగరం లాగా, జంబలకడి పంపలో వైజాగ్ నిషేధించినట్టు నిషేధింపబడిన నగరం అని చెప్పేసి ఆ ప్రాంతం అని చెప్పి అక్కడ గేట్లు వేస్తారు, రానివ్వరు. సో నీకు లీకులు ఉండవు.
నువ్వు ఆ రేటు తగ్గుతుంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ సెటిల్ వేసుకున్నావు అనుకో, నీ హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. నువ్వు పాన్ ఇండియా లెవెల్లో తీరా సినిమా రిలీజ్కి వెళ్ళేటప్పుడు నీకంటే ముందే అందరికి అన్నీ తెలిసిపోతాయి. సో ఇంకేం ఉండవు. సో ఆ ప్రైవసీ అష్యూరెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి మనం ఇచ్చుకోవాల్సిందే చిల్లర. సరే ఏదో ఒకటి, ఈయన కూడా కొంచెం బడ్జెట్ ఇష్యూలో తగ్గితే బాగుండు అనుకొని ఉంటాడు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆల్రెడీ పనులన్నీ మొదలైపోయాయి. ఒక పెద్ద భారీ షెడ్యూల్ అయితే మొత్తం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉంటుందని తెలుస్తుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆల్రెడీ మన వాల్తేరు వీరయ్య వేసారు కదా పెద్ద సెట్, షిప్ హార్డ్ సాంగ్ కోసం ఆ టైపు. వీళ్ళు ఇంకా పెద్ద సెట్ వేసి వాడుకుంటారు. అండ్ నెక్స్ట్కి పోతే దీంట్లో మిగతా క్యారెక్టర్స్ ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు ప్లస్ రితిక్ రోషన్ ఉన్నారు అనగానే మిగతా లాంగ్వేజెస్ నుంచి ఎవరిని తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే లాస్ట్ టైం బాహుబలికి కూడా తమిళ్ నుంచి కట్టప్పని తెచ్చారు, ఇటు కన్నడ నుంచి మన కిచ్చా సుదీప్ని తీసుకొచ్చారు. ఇట్లా రకరకాల మంది ఉన్నారు కదా. ఇప్పుడు కూడా దీంట్లో ఎవరిని పెట్టబోతున్నారా పక్క లాంగ్వేజెస్లో ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్, ఉపేంద్ర గారు పెడతారేమో అని కొంతమంది వార్తలు, అండ్ ఇటు నుంచి ఇంకెవరైనా తీసుకొస్తామని ఇంకొంతమంది. సో ఏదేమైనా ఇవన్నిటికీ తెరపడాలి అంటే సినిమా ఓపెనింగ్ ముహూర్తం రోజు మాత్రం అందరికీ అన్నీ తెలిసే అవకాశాలు ఉన్నాయి. అండ్ రాజమౌళి గారి సినిమాలో పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఏదైనా శివగామి లాగా మహేష్ బాబు సినిమాలో ఏదైనా ఉంటుందా, ఇన్ కేస్ ఒకవేళ ఉంటే ఆ క్యారెక్టర్ని ఈసారి రాజమౌళి గారు ఎవరికి ఇవ్వబోతున్నారు అనే ఒక సస్పెన్స్ కూడా ఉంది. వీటన్నిటికీ తెరపడాలంటే మనం ఆ మూవీ ఓపెనింగ్ వరకు ఆగాల్సిందే. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే రమ్యకృష్ణ గారికి ఒక ఇమేజ్ క్రియేట్ చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఒకవేళ ఈ సినిమాలో ఆ లేడీ ఓరియంటెడ్ ఏదైతే ఆ క్యారెక్టర్ ఉంటుందో అట్లాంటి క్యారెక్టర్కి ఎవరిని తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఒక మైలేజ్ ఇచ్చినట్టే కదా, హ్యాపీగా ఇచ్చినట్టే. అంటే ఇలాంటి అంటే రాజమౌళి గారు ఏం చూస్ చేస్తారు అంటే ఒక అమ్మాయిలో ఈ క్యారెక్టర్ ఇవ్వాలంటే అసలు ఏం చూస్తారంటారు మీరు? ఫస్ట్ చాలా మందిని ఆడిషన్ ఇప్పుడు అంతెందుకు శివగామి పాత్రకి స్టార్టింగ్ మంచులక్ష్మి గారిని అనుకున్నారు, ఇంకెవరైనా బోల్డ్ అంత మందిని అనుకున్నారు. లాస్ట్కి రమకృష్ణ గారి దగ్గర ఆగింది. ప్రతి క్యారెక్టర్కి వీళ్ళు ఇది అని అనుకోవట్లా, ఎవరికి సూట్ అవుతుందా అని చెప్పి కొంతమందిని ఆడిషన్స్ చేసి కొంతమందిని రెమ్యునరేషన్స్ అన్ని కాలేజెస్ అన్ని చూసుకున్నాక లాస్ట్కి ఒక దగ్గర ఆగుతుంది. అది వాళ్ళకి కూడా లక్కనే చెప్పుకోవచ్చు. ముందే క్యారెక్టర్ రాసుకునేటప్పుడే ఇది ఈవిడ ఉంటే బాగుండని అనుకోవట్లా వీళ్ళు. ఈ క్యారెక్టర్ ఉండాల్సిన లక్షణాలు ఇవి, ఇది ఎవరైతే ఫుల్ఫిల్ చేయగలరో అని కొంతమందిని ఆడిషన్స్ తీసుకోవడం, మేకప్ టెస్ట్లు చేసుకోవడం, ఒక దగ్గర ఆగిపోతే. అట్లా రమకృష్ణ గారు లక్కే బై లక్కే వచ్చింది. ముందు నుంచి అనుకోలే శివగామి పాత్రకి, బట్ ఆవిడే సెట్ అయింది లాస్ట్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వెళ్ళి మన తెలుగు సినిమా క్యాట్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా వెళ్తుంది. సో ఇలాంటి టైంలో ఇప్పుడు హృతిక్ రోషన్ గారు వచ్చి తెలుగు సినిమాలో యాక్ట్ చేయడం అంటే ఎక్కడైనా వాళ్ళ ఫ్యాన్సే కావచ్చు, ఎందుకు అవసరమా అని అనుకుంటారా, లేకపోతే సూపర్ ఇంకా మంచి మంచి డేస్ వచ్చినాయి అటు తెలుగు ఫిలిమ్స్కి ఇటు హిందీ ఫిలిమ్స్కి అని అనుకుంటారా? ఇమ్రాన్ హష్మీ కూడా ఇక్కడ విలన్ పాత్రలు వేస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ కూడా వచ్చేసాడు. సల్మాన్ ఖాన్ ఆల్రెడీ గాడ్ ఫాదర్ సినిమాతో వచ్చాడు. షారూఖ్ ఖాన్ గారు కూడా ఈవెన్ తెలుగు సినిమాలకి ప్రమోట్ చేస్తున్నాడు. అండ్ బ్రహ్మాస్త్రలో కలిసి నటించాడు. అండ్ ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు, అవునా? సో ఈ రకంగా చూసుకుంటే బాలీవుడ్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ దిగుతున్నారు. సంజయ్ దత్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సునీల్ శెట్టి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. అజయ్ దేవగన్ గారు కానివ్వండి. సో ఇప్పుడు హృతిక్ రోషన్ వంత అయింది అంతే. ఫ్యూచర్లో ఇంకా చాలామంది హీరోలు కూడా టాలీవుడ్ చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా తెలుగు డైరెక్టర్స్తోనే సినిమాలు చేయడానికి కూర్చున్నారు వీళ్ళంతా. అంటే ఇన్ని రోజులు ఒక అపోహ ఉండేది, అసలు ఇండియన్ ఫిలిం అంటే ఒకటి బాలీవుడ్ మూవీ వచ్చేది, లేకపోతే చెన్నై మన మద్రాస్ గురించి మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు మూవీస్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కంటెంట్ ఓరియంటెడ్ వస్తున్నారు. బాలీవుడ్లో అట్లా ఏం లేదు, ఓన్లీ కమర్షియల్ వాల్యూస్ ఉంటేనే సినిమా హిట్, లేకపోతే లేదు. ఇక్కడ కంటెంట్ గురించి పట్టించుకోవాలి. కంటెంట్ ఉంటే అదేదో ఆర్ట్ సినిమాలా చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అట్లా లేదు కదా. ఈవెన్ మమ్ముట్టి గారు నిన్న బ్రహ్మయుగం సినిమాలో చేయలేదు, అదెంత బాగుంది. సో అట్లా చూసుకుంటూ పోతే ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి, ప్రయోగం చేస్తూ హిట్ అవుతున్నారు కాబట్టి ఇటువైపు మొగ్గు చూపిస్తారు.